ఫస్ట్ ఈ వీడియో చూడండి. తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. మన యూట్యూబ్ ఛానల్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలి? అలాగే ఏఐతో వీడియోస్ తయారు చేసి యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం ఎలా అని చెప్పి మన ఛానల్‌లో అయితే తెలుగులో స్పష్టంగా అయితే చెప్తాము. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంపల్సరీ మీకు యూజ్ అయిద్ది. అలాగే 2027లో నాతో పాటు సక్సెస్ అవుదామని చెప్పి గోల్ పెట్టుకున్నాం కదా! ఆ గోల్ కోసం అయితే రెడీగా ఉన్న వాళ్ళు మన ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్‌లో అయితే క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం అయితే చాట్ జీపీటీ ఓపెన్ చేయాలి. చాట్ జీపీటీ అని టైప్ చేసిన తర్వాత చాట్ జీపీటీ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత కింద మనకైతే ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేనైతే పిన్ చేస్తాను. ఆ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఆ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం పేస్ట్ చేసామో ప్రాంప్ట్లో అక్కడ పైన పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్టోరీ అని ఉంటుంది, చూసారా? ఇక్కడ నేను మార్క్ చేశాక స్టోరీ అనేది తీసేసి మీరు ఏదైతే క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో ఏ వీడియోని, ఆ వీడియోకి సంబంధించిన కథ అయితే ఇవ్వాలి మనం ఇక్కడ. నేనైతే ఆల్రెడీ ముందే రాసుకొని పెట్టుకున్నా కాబట్టి ఇదైతే ఇస్తున్నాను. ఏ ఫ్యామిలీ లెస్ ఎ స్మాల్ మంకీ అండ్ హ్యాస్ ఓన్లీ ఏ డాల్ లైక్ మంకీ అండ్ షేరింగ్ ఫీలింగ్ విత్ డాల్. నేనైతే ఇది ఒక చిన్నపాటి స్టోరీ అయితే ఇప్పుడు ఇస్తున్నాను. అది మనకి ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి స్టోరీ అయితే తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే కొడుతున్నాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత అయితే మనకి ఇలా లోడ్ అవుతా వస్తుంది. మనకైతే సీన్ వైజ్గా ప్రతి సీన్ చొప్పున అయితే ఫస్ట్ సీన్ అని చెప్పి సెకండ్ సీన్ అని చెప్పి ఇలాగైతే వస్తూ ఉంటుంది. చాట్ జీపీటీ అయితే ప్రతి ఒక్క సీన్ అనేది మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఒక్క సీన్ అనేది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. 7 సీన్స్ అయితే ఇచ్చింది మొత్తం మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెటా ఏఐ అయితే ఓపెన్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను మెటా ఏఐ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు కూడా మెటా ఏఐ ఓపెన్ చేయండి. మెటా ఏఐ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే లాగిన్ అవ్వమని చెప్పని అడుగుతుంది. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి కింద ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి లాగిన్ చూపించట్లేదు. మీరైతే డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ సైట్ ఎలా పెట్టుకోవాలంటే పక్కన 3 డాట్స్ అయితే క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద డెస్క్టాప్ సైట్ ఉంటుంది కదా, ఆ డెస్క్టాప్ సైట్ మీద కనుక క్లిక్ చేస్తే కనుక మీకు డెస్క్టాప్ సైట్ వస్తుంది. నేను ఆల్రెడీ డెస్క్టాప్ సైటే పెట్టా కాబట్టి నాకు డెస్క్టాప్ సైట్లో చూపిస్తుంది. ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చాట్ జీపీటీలో వచ్చినాయి కదా సీన్స్, ఆ సీన్స్ని మీరైతే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సీన్ అయితే కాపీ చేసుకుంటాను చూడండి. సీన్ వన్ అయితే నేను కాపీ చేసుకున్నా. సీన్ వన్ కాపీ చేసుకొని ఇప్పుడు మెటా ఏఏలోకి వెళ్తున్నా. మెటా ఏఏలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయడమే. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు, ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ రేషియో కావాలని అడుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు రీల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, షార్ట్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అప్పుడైతే మీరు ఈ రేషియో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటున్నారు అనుకోండి రెక్టాంగిల్గా, అప్పుడు 16:9 రేషియో పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు రీల్ చేద్దాం అనుకున్నాను కాబట్టి 9:16 రేషియో పెట్టుకున్నాను. కాబట్టి ఇక్కడ క్రింద ఇది మాత్రం మానిటరీ, ఇది మాత్రం కంపల్సరీ. క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదండి, అది మాత్రం కంపల్సరీ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇమేజ్ అనేది రాదు. కాబట్టి క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకైతే ఇలాగ లోడ్ అవుతూ ఉంటుంది. నేను 16:9 పెట్టినట్టున్నాను రేషియో. మనకైతే ఇలాగ వీడియోస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు నేను 16:9 కాకుండా 9:16 కావాలి కదా, మనకి 9:16 రీల్ రేషియోలో కాబట్టి మనం కింద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. 9:16 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇచ్చేసిన తర్వాత కింద ఇమేజెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే కొడుతున్నాను. ఇప్పుడు చూసారా మనకి 9:16 రేషియోలో అయితే షార్ట్ రూపంలో అయితే మనకైతే వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. మనకి కొంచెం 2-3 మినిట్స్ 2 మినిట్స్లో అయితే మనకి వీడియో జనరేట్ అయిపోయింది. మీకున్న ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అయితే మనకైతే స్పీడ్గా వస్తుంది రిజల్ట్స్ అనేవి. మనకైతే 4 ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఆ 4 ఇమేజెస్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే యానిమేట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి వీడియో అనేది క్లారిటీగా రావాలి కాబట్టి మనం అనేది ఇక్కడే యానిమేట్ చేసేది. ఇంకా మనం వేరే వెబ్సైట్లోకి వెళ్ళకుండా అయితే ఇక్కడే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మెటా ఏఐ ద్వారా ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మెటా ఏఐని యూజ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ని ఎలా మానిటైజేషన్ చేసుకోవాలని చెప్పి ముందు వచ్చే వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి 2027లో సక్సెస్ అవ్వాలంటే కనుక. ఇప్పుడు మనం అయితే ఇక్కడ కింద యానిమేట్ అని ఉంది కదా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోని, నేనైతే ఇప్పుడు ఈ 4 ఫొటోస్లో ఇదైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను.
ఇక్కడ మనకి కింద యానిమేట్ అనే బటన్ ఉంది కదా, యానిమేట్ మీద అయితే క్లిక్ చేయండి. యానిమేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకున్న ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మనకైతే త్వరగా అయితే యానిమేట్ అయిపోయింది వీడియో అనేది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ బట్టి అయితే మనకి వీడియో అయితే వస్తుంది అనమాట. ఒక 1 or 2 మినిట్స్లో అయితే మనకైతే ప్రొవైడ్ అయిపోయింది వీడియో. ఇప్పుడు చూసుకోవచ్చు, చూసారు కదా, కరెక్ట్గా 1 మినిట్లో అయితే మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ వీడియో అసలు ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి, డాల్ పట్టుకొని కూర్చొని చేస్తున్నట్టు ఉంది కదా వీడియో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఓకే ఇదైతే బాగుంది అనుకుంటే కనుక పైన ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి. ఈ డౌన్లోడ్ సింబల్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూసుకోండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది. అలాగా ప్రతి సీన్కి అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సీన్ 1 అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ చాట్‌జీపీటీలోకి అయితే వెళ్తున్నాను. చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇప్పుడు సీన్ 2 అయితే కాపీ చేసుకుంటున్నాను. సీన్ 2 కాపీ చేసుకున్నాను. ఇప్పుడు అలాగే మెటా ఏఐలోకి అయితే వచ్చేసాను. మెటా ఏఐలోకి వచ్చేసి కింద ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే కొడుతున్నాను. చూడండి, నెక్స్ట్ కొట్టాను. ఇప్పుడు నెక్స్ట్ కొట్టాను కాబట్టి ఇప్పుడు మనకైతే ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 4 ఇమేజెస్లో అయితే మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ స్టోరీ, ఇది స్టోరీ వైజ్గా సీన్ వైజ్గా అయితే మనకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూడండి, మనకి నెక్స్ట్ వీడియోస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు దీంతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మీరు ఇచ్చే స్టోరీ అనేది కరెక్ట్గా ఉంటే కనుక మనకి ఇమేజెస్ కూడా కరెక్ట్గా వస్తాయి. సరిగ్గా రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఆ ఇచ్చిన ప్రాంప్ట్లో మనం మళ్ళీ చేంజ్ చేస్తాం. ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ కాపీ చేసుకున్న ప్రాంప్ట్లో నేనైతే ఇక్కడ చిన్న చేంజెస్ అయితే చేస్తున్నాను. మంకీ అని చెప్పి అయితే యాడ్ చేశాను. మంకీ ఫీలింగ్స్, అతనైతే స్మాల్ బేబీ అని అయితే పెట్టారు. ఓకే, ఇప్పుడైతే గో కొట్టాను. చూసుకోవచ్చు, మనకైతే ఇప్పుడు సేమ్ మంకీ లాగా అయితే వస్తాయి. రెడీ అయిపోయి చూసుకోండి, మనకైతే ఇలాగా 8 ఇమేజెస్ అయితే వచ్చినాయి. 8 ఇమేజెస్లో అలాగే ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నామో దానికి సూటబుల్గా సెకండ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే థర్డ్ది అయితే బాగా నచ్చింది. థర్డ్ది ఇప్పుడు నేనైతే దీన్ని యానిమేట్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, యానిమేట్ మీద క్లిక్ చేశాను. యానిమేట్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇప్పుడు ఇలాగా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, లోడ్ అవుతూ ఉంటుంది వీడియో అనేది. మనకి చాలా స్పీడ్గా అయితే అయిపోయింది ప్రాసెస్ అనేది. ఎందుకంటే మెటా ఏఐ మనకి ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మెటా ఏఐని యూస్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా ముందు వీడియోస్లో చూద్దాం. ఇప్పుడైతే మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది. చూద్దాం అసలు వీడియోలో వచ్చిందో. ఇదిగోండి, చూడండి, సెకండ్ సీన్ వీడియో అయితే ఇలాగ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఓకే, దీన్ని నాకు నచ్చింది. ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఇదిగోండి, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయ్యాక వచ్చింది. డౌన్లోడ్ చేసుకున్నా. మనం అయితే చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని సీన్ 3 అయితే కాపీ చేసుకుందాం. సీన్ 3 కాపీ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మెటా ఏఐలోకి వెళ్తున్నా. మెటా ఏఐలోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ ఇచ్చేయడమే, ఇక్కడ ఆ సీన్ని పేస్ట్ చేయడమే. మనం ఏదైతే సీన్ కాపీ చేసుకున్నామో ఆ సీన్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ అయితే కొడుతున్నాను. కొట్టంగానే మనకైతే ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. అలాగ ప్రతి ఒక్కటి అయితే మనం జనరేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇమేజెస్ అయితే నాకు రెడీ అయిపోయినాయి. మీరు మొబైల్ డేటాతో కనుక చేస్తుంటే కనుక 1 or 2 మినిట్స్లో అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, నాకు డైరెక్ట్గా వీడియో జనరేట్ అయిపోయింది. ఇదిగోండి, థర్డ్ సీన్లో అయితే నాకు వీడియో జనరేట్ అయిపోయింది డైరెక్ట్గా. వీడియో బాగుంది కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా ప్రతి ఒక్క సీన్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ఉన్న ఎడిటింగ్ యాప్ ఏదైనా అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్యాప్కట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి క్యాప్కట్ ఓపెన్ చేస్తున్నాను. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ క్లిప్స్ అన్నిటిని టైం లైన్ మీదకి యాడ్ చేసుకోండి. నేనైతే ఈ క్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఈ క్లిప్స్ని యాడ్ చేసుకుంటున్నా. లైన్ వైజ్గా అయితే యాడ్ చేసుకోండి. ఇలా క్లిప్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే కంపల్సరీ వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని నేనైతే ప్రతి ఒక్కటి 5 సెకండ్స్ ఉంది, 2.5 సెకండ్స్ దాకా అయితే పెట్టుకుంటున్నాను. చూసుకోవచ్చు, అడ్జస్ట్ చేసేసుకున్నాను. చూసుకోండి, ఇలాగైతే ప్రతి వీడియోని అయితే అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవాలి. అలాగా కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసుకోవడమే. వీడియోకి అయితే ఆడియో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆడియో మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అయితే క్లిక్ చేసుకుంటాను. నేను వీడియో ఫార్మాట్లో ఉంది నాది ఆడియో కాబట్టి ఎక్స్ట్రాక్ట్ తీసుకొని చూసుకోండి. రెడీ అయిపోయింది వీడియో.
ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే మంచి పాపులర్ అయితే అవుతున్నాయి. మంచిగా మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే ఇదే మంచి ఛాన్స్. కాబట్టి ఇటువంటి ఛాన్స్‌ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ చేసేసుకుందాం. 4K అల్ట్రాలో పెట్టేసుకొని 4K పెట్టుకున్నాను. వీడియోస్ చూసారంటే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే ఉన్నాయి. 4K అల్ట్రా రియలిస్టిక్‌గా అయితే ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ అయితే చెప్పినట్టు ఫాలో అయిపోండి. మీరు కంపల్సరీ రిజల్ట్స్ అనేది బాగా వస్తాయి. ఎక్స్‌పోర్ట్ అయితే చేసేస్తున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా క్యాప్‌కట్ లేకపోతే గనక క్యాప్‌కట్ కోసం అయితే కామెంట్ సెక్షన్‌లో క్యాప్‌కట్ కామెంట్ చేయండి. క్యాప్‌కట్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలన్నది కూడా మేము వీడియో తీస్తా ఉంటాను. అలాగే మీకు క్యాప్‌కట్ కావాలనుకుంటే గనక టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని ఇస్తాను. అది ఓపెన్ చేసి గాని టెలిగ్రామ్‌లో క్యాప్‌కట్ ఉంటది, డౌన్‌లోడ్ చేసుకోండి. ఇలా సింపుల్‌గా అయితే మనం ఏఐ వీడియోస్ తయారు చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ అసలు ఎలా క్రియేట్ చేయాలి? అలాగే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఏ వీడియోస్ పెడితే మనకి రీచ్ బాగా వస్తది? యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించొచ్చు అని చెప్పి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి యూట్యూబ్ అని చెప్పి కామెంట్ చేయండి. దాన్ని బట్టి అయితే మీకున్న ఇంట్రెస్ట్ బట్టి అయితే నేను నెక్స్ట్ వీడియో తీయాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతా. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ.